అసలు మనిషి బతకాలంటే ఉద్యోగమే చేయాలా? ఉద్యోగం చేయకుండా బతకలేమా? మన కళ్ళ ముందే ఎంతోమంది ఎన్నో రకాల పనులు చేస్తూ బతుకుతున్నారు. కడుపు నింపగల ఏ పనైనా సరే ఉద్యోగంతో సమానమే అని పెద్దలైతే అన్నారు. దీన్నే డిగ్నిటీ ఆఫ్ లేబర్ అని అంటారు. జీవితంలో ఖచ్చితంగా కష్టాలైతే రావాలి. కష్టాలని ఎదుర్కోవాలి. ఎప్పుడైతే మనం కష్టపడతామో తర్వాత జీవితం అంతా సుఖపడతాము. కష్టం మనకు సవాళ్ళను ఎదుర్కొనే పరిస్థితులను, కఠిన పరిస్థితుల నుండి ఏ విధంగా బయటపడాలో అనేటటువంటి చాలా విషయాలనైతే కష్టం నేర్పిస్తుంది. కష్టం వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా దానికి దూరంగా ఎప్పుడు కూడా వెళ్ళొద్దు. కష్టాన్ని ఎదుర్కొనే, అధిగమించే సవాళ్ళ అన్నింటినీ కూడా మనం మార్గాలను అన్వేషిస్తూ ముందుకైతే వెళ్తూ ఉండాలి. భయపడితే అభివృద్ధి అయితే అస్సలు చెందలేము. ఖచ్చితంగా ధైర్యం చేసి ముందుకైతే వెళ్తూ ఉండాలి. ఖచ్చితంగా ప్రాణం ఏదో ఒక రోజు పోతూ ఉంటుంది. ఆ పోయే ముందే మనకంటూ ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ లక్ష్యం వైపు ఖచ్చితంగా పరుగులైతే పెడుతూ ఉండాలి. పేదవాడిగా పుట్టిన ఏ ఒక్కరు కూడా పేదవారిగా మరణించవద్దు. మనకంటూ కొన్ని పేజీలను లిఖించుకొని వెళ్ళిపోవాలి. జీవితంలో సక్సెస్ రావడానికి కొద్దిగా లేట్ అవుతుంది. అది స్విగ్గీలో ఆర్డర్ కాదు కదా, ఆర్డర్ పెట్టగానే రావడానికి కొంత వెయిట్ చేయాలి. సహనంతో ముందుకైతే వెళ్తూ ఉండాలి. మనం నిజాయితీగా, ధైర్యంగా, ధర్మబద్ధంగా పనిచేస్తూ ముందుకు వెళ్తే సక్సెస్ అన్నది ఎప్పటికైనా